ఫెంజల్ తుఫాన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పుదుచ్చేరి దగ్గర తీరాన్ని తాకింది ఫెంజల్ తుఫాన్. తీరం వెంబడి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తమిళనాడులో కుండపోత వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఫెంజల్ తుఫాన్ బీభత్సంతో తమిళనాడు వణికిపోతోంది. భారీ వర్షాలతో జలసంద్రంగా మారింది చెన్నైతో పాటు 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈదురుగాలులు వర్ష బీభత్సంతో చెన్నై ఎయిర్పోర్ట్ మూతబడింది. ఫెంజల్ ప్రభావంతో నెల్లూరు, తిరుపతిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఫెంజల్ తుఫాన్ తమిళనాడును వణికిస్తోంది. పుదుచ్చేరి దగ్గర తీరాన్ని తాకిన తర్వాత కుండపోత వర్షాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ తుఫాన్ కారణంగా తమిళనాడు వ్యాప్తంగా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక రాజధాని చెన్నై నగరం సముద్రాన్ని తలపిస్తోంది. చెన్నైతో పాటు మరో 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. చెంగల్పట్టు, మహాబలిపురం, కడలూరులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను బీభత్సంతో చెన్నైలో జనజీవనం స్తంభించింది. వరదల ధాటికి రహదారులు చెరువులుగా మారాయి. వరద నీటిలో వాహనదారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. తుఫాను భయంతో ఫ్లైఓవర్లపై కార్లను పార్కింగ్ చేశారు. చెన్నైలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. చెన్నై ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేశారు. పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. తుఫాను ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఇక ఫెంజల్ తుఫాన్ బీభత్సం దక్షిణ కోస్తా, రాయలసీమపై కూడా కనిపిస్తోంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి 70 నుండి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మికంగా వరదలొచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. తిరుపతి విమానాశ్రయంలో 4 విమాన సర్వీసులు రద్దయ్యాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని సూళ్లూరుపేట తడ, దొరవారి సత్రం, నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తుఫాన్ ప్రభావంతో గూడూరు, కోట, వాకాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై తడ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. ఇక బాపట్ల జిల్లా రేపల్లెలో నిన్న సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. వరి కోతకొచ్చిన వేళ తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.